ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ ప్లేస్లో వాదనలన్నీ కూడా పూర్తయిపోయి ఉంటాయి. కేసు పూర్వపదాలన్నీ పరిశీలించిన మీదట లక్కీ పాప పార్వతి కూతురే అని విశ్వసిస్తుంది. పాపని కన్న తల్లి అయిన పార్వతి గారికే అప్పజెప్పవలసిందిగా మిత్రానందన్ గారికి నేను ఆదేశించడం అయినది అని జడ్జి గారు తీర్చి చెబుతారు. దాంతో మనీష, దేవయ్య, సరియు, పార్వతి అందరూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అమ్మయ్య, కేసు పూర్తయిపోయినట్లే, మనం గెలిచినట్లే, వాళ్ళు ఓడిపోయినట్లే అని మనీష, సరియు మరింత సంతోషపడుతూ ఉంటారు. అయితే మిత్ర, లక్ష్మి, లక్కీ పాప చాలా చాలా అయితే అలా వాళ్ళు చాలా చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ అంటూ లక్ష్మి లేచి నిల్చొని ఉంటుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని జడ్జి అడుగుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మి ఏదో చెప్పి ఉంటుంది. మీ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే, ఉన్నాయి యువర్ ఆనర్, నా దగ్గర ఆధారం ఉంది అని లక్ష్మి చెబుతుంది. మరి లక్ష్మి ఏ ఆధారాలు చూపిస్తుంది? అసలు ఏం మాట్లాడడం వల్ల ఆధారాలు అడిగారు? ఈ కేసుని తీర్పు చెప్పిన తర్వాత లక్ష్మి అడ్డుకుంది కాబట్టి మరి ఈ కేసులో లక్ష్మి ఎటువంటి ఆధారాలు చూపించి గెలవబోతుందన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.